పట్నం రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ని వెంటనే పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఇంటికి దీపం, కంటికి రూపం, మమతకు ప్రతిరూపం, నిండు గుండెకు నిజరూపం, ఆడపిల్లే మణిదీపం. జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. ఈరోజు ఆడపిల్ల వద్దనుకుంటే రేపు సమాజం అమ్మలేని అనాథ అవుతుంది. నేటి ఆడపిల్లే రేపటి అమ్మ. ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పుకోబోయే ముందు ప్రీవియస్ వీడియోలో మనం అడిగిన ప్రశ్నకి దాదాపు అందరూ కూడా బిళ్ళగన్నేరు అని సమాధానం ఇచ్చారండి. ఇంకా వింకా మరియు హిందీలో సదాబహార్ అంటామని తెలియచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరి పేర్లు మనం తెలుసుకోలేకపోవచ్చు, కానీ అందులో కొందరిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాణిక్యాల శ్వేత గారు, ఆవో గార్డెన్ కరే, నిమ్మగడ్డ సుభద్ర, సుముఖం రాజామణి, మిస్టర్ ఎంవి రావు, దీప్తి వర్మ, కళావతి టెర్రస్ గార్డెన్, ఇంకా ఓరుగంటి రోజా గారు, గెల్లి అనూష, వరలక్ష్మి, ఎర్రంశెట్టి అనిల్ కుమార్ గారు, శాంతి ఆలీ, దేవి ఇందిరా బి మరియు ఎల్ఎస్డి దేవి గారు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ పువ్వుల పేరేంటి? ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ప్రతి గార్డెనర్ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే మొక్కలు పెంపకం అనేది చాలా సింపుల్, కాకపోతే వాటి గురించి మనకి ఒక అవగాహన అనేది ఉండాలి. మనము సాధారణంగా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఎలా అంటామో, అలాగే లీవ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ప్లాంట్ హెల్త్. ఈ ఆకులు ఎందుకు అంత త్వరగా ఎల్లోగా మారుతున్నాయి, ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి, బ్రౌన్గా అయిపోతున్నాయి, ఆకు మీద కొంచెం కొంచెం పసుపు పొడలుగా ఏర్పడడం లేదా పాము పొడలు లాంటివి ఆకు మీద చూడడం, ఇలా అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా మనము సరిచేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఎటువంటి పరిస్థితుల్లో మొక్క ఆకులు ఎల్లోగా మారతాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది వయసు అయిపోయి ఎల్లోగా మారడం. ఆకులు సహజంగానే ప్లాంట్ యొక్క కింద భాగంలో ఉన్నటువంటి ఆకులు వయసు అయిపోయిన తర్వాత అవి ఎల్లోగా మారతాయి. వీటి గురించి మనం ఏమీ చింతించాల్సిన అవసరం లేదు, సింపుల్గా వాటిని తీసేయాల్సి ఉంటుంది. ఇక రెండవది, కుండీ అంతా కూడా వేర్లు ఆక్రమించడం. అంటే ఆ చెట్టుకు తగిన కుండీని మనము సెలెక్ట్ చేయకపోవడం వలన ఆ వేర్లు అంతా కూడా ఎక్కువగా ఆక్రమించేసి ఆకులు ఎల్లోగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి చెట్టుని కాపాడాలి అంటే వేర్లను కట్ చేసి అదే కుండీలో పెట్టడము, లేదా దానికన్నా పెద్ద సైజు ఉన్నటువంటి కుండీలోకి రీపాటింగ్ చేయటమే దీనికి సులువైన మార్గం. ఇక మూడవది ట్రాన్స్ప్లాంట్ షాక్. మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ప్రెజర్కు గురయ్యి లీవ్స్ ఎల్లోగా మారే అవకాశం ఉంది, లేదా ఆకులు రాలిపోయే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనము రీపాటింగ్ చేశాక కనీసం ఒక వీక్ అంటే ఒక వారం పాటు నీడలో ఉంచాలి. అలాగే ఎప్సమ్ సాల్ట్ సొల్యూషన్తో వాటరింగ్ చేస్తే ఈ షాక్ నుండి తొలగించవచ్చు. ఎప్సమ్ సాల్ట్ 5 నుంచి 10 grams per లీటర్ తీసుకోవాలి. ఇక నాలుగవది, ఫర్టిలైజర్ ఎక్కువగా ఇవ్వడం. టిష్యూ ఎల్లోగా అవ్వడం, ఆకు చివరలా కాల్చినట్టుగా అవ్వడం, మొగ్గలు రాలడం, కాయలు రాలడం, ఇలాంటి లక్షణాలు ఫర్టిలైజర్ అంటే పోషకాలను మనం అధికంగా ఇవ్వడం వలన జరుగుతుంది. చెట్టు త్వరగా పెరుగుతుంది అన్న ఆలోచనతో ఎక్కువ పోషకాలను ఇవ్వడం కూడా అనర్థమే అవుతుంది. కాబట్టి ఏ చెట్టుకి ఎంత ఫెర్టిలైజర్ ఇవ్వాలి అన్న విషయాన్ని గమనించుకొని మనం ఫెర్టిలైజర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఐదవది, తగినంత ఎండలేకపోవడం. ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ జరగాలి అంటే తగినంత ఎండ అవసరం. మొక్కలకు సరిగా ఎండలేకపోయినప్పుడు ఆకు చివరలా బ్రౌన్గా మారడం, ఎండినట్టు అయిపోవడం, ఇలాంటి పరిస్థితిని మనం ఏ మొక్కకైనా గమనించినప్పుడు నీడలో ఉండేలా ఎండ ఎక్కువగా తగలకుండా చూసుకోవాలి. ఇక ఆరవది, మట్టిలో pH విలువ ఎక్కువగా ఉండడం. సాధారణంగా pH విలువ 6.5 ఉంటుంది. దీనికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎల్లోగా మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే
pH మీటర్ అవసరమవుతుంది. దీని ద్వారా సాయిల్ మాయిశ్చర్, ఎస్డిటి లెవెల్స్, అలాగే సన్లైట్ ఇంటెన్సిటీని కూడా మనం తెలుసుకోవచ్చు. దీని యొక్క అమెజాన్ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఎవరికైనా అవసరమైతే కొనుక్కోవచ్చు. ఇక 7వది వాటరింగ్ సరిగా చేయకపోవడం. పాట్కి డ్రైన్ హోల్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి. పాటింగ్ మిక్స్లో శాండ్ పర్సంటేజ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే నీళ్లు నిలబడకుండా వెంటనే బయటికి వెళ్లిపోయే అవకాశం ఉంది. పాట్లో నీళ్లు పోసిన తర్వాత కనీసం 1 నుంచి 2 నిమిషాలు పాట్ యొక్క సైజును బట్టి నీటిని పీల్చుకునే సామర్థ్యం ఉండాలి. అలా కాకుండా పైన పోసిన వెంటనే వితిన్ సెకండ్స్లో గనక ఆ వాటర్ బయటికి గనక వస్తే ఆ పాట్లో ప్రాబ్లం ఉన్నట్టు మనం గమనించాలి. పాటింగ్ మిక్స్లో వాటర్ని పట్టుకోవడానికి కోకోపీట్, వెర్మికులేట్ వంటి వాటిని కలుపుకోవడం ఉత్తమం. మనము చెట్లకు ఉపయోగిస్తున్నటువంటి నీళ్లలో ఎక్కువ సాల్ట్స్ ఉన్నట్లయితే ఆకులు ఎల్లోగా మారే అవకాశం ఉంది. అలాగే ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ చాలా తక్కువ అవసరమవుతాయి. అలాగే అవుట్డోర్ ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ అవసరమవుతుంది. మొక్క మొదలు దగ్గర మనము ఆ మట్టిలో గనక ఏలు పెట్టి ఈ విధంగా గనక చెక్ చేస్తే మట్టి పూర్తిగా అంటుకుంది అంటే ఇక్కడ దీనికి వాటర్ అవసరం లేదని గమనించాలి. ఈ విధంగా గమనించి జాగ్రత్తలతో గనక వాటర్ పోస్తే ఓవర్ వాటరింగ్ లేదా అండర్ వాటరింగ్ అవ్వకుండా ఉంటుంది. ఇక 8వది ఆకు కింద సన్నని పురుగులు ఉండడం. ఈ రసం పీల్చు పురుగుల వల్ల ఆకులు ఎల్లోగా మారతాయి. ఈ రసం పీల్చు పురుగులు ఆకు కింద చేరకుండా ఉండాలి అంటే నీమ్ ఆయిల్ స్ప్రే ప్రతి 15 రోజులకొకసారి క్రమం తప్పకుండా స్ప్రే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా తెల్లదోమ కూడా కారణమవుతుంది. దీనికి ఎల్లో స్టిక్కీ స్ట్రాప్స్ ని మనము అమర్చుకోవాల్సి ఉంటుంది. వీటి కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో అమెజాన్ లింక్స్ ఇస్తానండి, వాటి నుంచి మీరు మంచి ప్రొడక్ట్స్ ని తీసుకోవచ్చు. ఇక చివరిది 9th వన్, లీఫ్ క్లోరోసిస్. ఇది సాధారణంగా న్యూట్రిషనల్ డిఫిషియన్సీ వలన జరుగుతుంది. పాటింగ్ మిక్స్ లో మనం యూజ్ చేసినటువంటి కంపోస్ట్ లేదా ఇతర న్యూట్రియంట్స్ మంచి క్వాలిటీవి కాకపోయినప్పుడు కూడా ఆకులు ఎల్లోగా మారే అవకాశం ఉంది. న్యూట్రియంట్స్ లో జింక్, మెగ్నీషియం, ఐరన్, నైట్రోజన్ వంటి మొక్కకు కావలసిన క్వాంటిటీ అందకపోవడం వలన కూడా ఆకులు ఎల్లోగా మారతాయి. కాబట్టి ఈ విషయాల ఆధారంగా మనం వాటికి కావలసినటువంటి పదార్థాలను అందించాల్సి ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.